ఎంతమంది సిఐ గారి వల్ల చనిపోయారంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీడియోలు ఇస్తుంటే అది చాలా ఖండించదగిందండి. ఇప్పుడు నేను సిఐ కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్, ఇవన్నీ కాదండి. నువ్వు చేసింది తప్పు, అక్షరాల తప్పు, అది చట్ట విరుద్ధం. అలా చేసే ధైర్య సాహసాలు మీరు చేయకూడదు. ఒకళ్ళని పెంచి పోషిస్తే రేపు అన్ని స్టేషన్లో ఇదే లాకప్ డెత్ అవుతుంది. ఆ రోజు కూడా రంగా గారికి చెప్పింది ఏంటంటే, అక్కడుండే ఎస్పీ వ్యాసు గారికి రంగా గారికి శత్రుత్వం ఈ కేసులో బాగా బలపడింది. చచ్చినోడు ఎవడో కేరళ వాడు, మురళీధరు నీకెందుకు రంగా, మనకేం పని, మనోడు కాదు కదా అంటే, మనోడు కాదు అనక మన ఏరియాలో జరిగింది. ఎవరిదైనా ప్రాణమే. మన ఏరియాలో జరిగినప్పుడు మనం చూసి చూడనట్టు పోతే రేపు మనకు తెలిసిన వాళ్ళని కూడా ఎంతో మంది చంపేస్తారు. ఈ రోజు ఒకటి మరణానికి కారణం తెలుసుకోకపోతే, ఒకటి మరణానికి మనం రణంగా దిరక్కపోతే, తిరుగుబాటు చేయకపోతే రేపు ఎన్నో మరణాలు ఇదే విజయవాడ నుంచి ఉద్భవిస్తాయి. ఈ లాకప్ డెత్ కి అడ్డు అదుపు ఉండదు అంటూ తిరుగుబాటు చేసి మొట్టమొదటిగా ఎస్పీ వ్యాస్ గారికి బాగా శత్రుత్వం అయిపోయిందండి. ఆయన చావుకు కూడా కారణాలు ఇటువంటి ఘటనలే. సో ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే ఈ చావుకి కారణం అయ్యారో వాళ్ళకి ఖచ్చితమైన శిక్ష పడాలండి. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి 29 వాయిదా ఉంది. వాయిదాకి కోర్టు ఇచ్చే తీర్పు మేరకి స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేస్తుందా, పైనుండే అధికారులను సస్పెండ్ చేస్తుందా, వీటన్నిటికంటే మించి సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకువెళ్ళి అక్కడ చచ్చిపోయాడని నిర్ధారించుకొని అట్నుంచి అటు బండి మీద తీసుకెళ్ళి శ్మశానం దగ్గరికి తీసుకెళ్లి లేకపోతే అక్కడ బూడిద చేసేసినారని స్టేషన్ మొత్తం ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఎందుకు ఆగిపోయినాయి, ఆ టైంకే ఎందుకు పనిచేయలేదు, లోపలికి వెళ్ళడం వరకే ఉంది, బయటికి రావడం లేదేంటి అంటే, బయటకు వచ్చేటప్పటికి కెమెరాలు ఆఫ్ చేసి ఎలా తీసుకుని వెళ్ళారు, ఇవన్నీ కూడా త్రూ ఎవిడెంటరీకి కోర్టుకు సబ్మిట్ చేయాల్సినటువంటి బాధ్యత తదితర అధికారుల మీద ఉంటది నిరుపమ గారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. మనం అందరం పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యంగా మనం ఖండించాల్సింది.